హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విక్కీ అరవపల్లి. అఖండ సినిమా గురించి అయితే ఇవాళ మాట్లాడుకుందాం బ్రీఫ్గా. నిన్న ప్రీమియర్స్ పడాల్సిన సినిమా ఆగిపోయింది. ఈరోజు మార్నింగ్ షో పడాలి, ఆగిపోయాయి షోస్ అన్ని. అప్పటికి బుక్ మై షోలు, డిస్ట్రిక్ట్ యాప్లు రీఫ్రెష్ కొడతానే ఉన్నాం, సినిమా టికెట్లు ఇంకా ఓపెన్ అవ్వట్లేదు, ఏంటి ఏదో జరుగుతుంది బ్యాక్ ఎండ్ లో అని అందరికీ డౌట్ వచ్చింది. ఇక్కడ అందరికంటే ఎక్కువ లాస్ పోయింది ఎవరంటే నందమూరి అభిమానులు, బాలకృష్ణ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాస్ పోయారు. పాపం కట్అవుట్స్ కట్టి, పూలదండలు వేసి, పాలాభిషేకాలు, సంథింగ్ డ్రమ్స్, క్రాకర్స్ అని చెప్పేసి థియేటర్స్ దగ్గర చాలా హడావుడి చేశారు, బ్యానర్స్ కట్టేసి. సో వాళ్ళందరికీ చాలా ఖర్చు పెట్టేశారు. సడన్ గా ఇప్పుడు సినిమా ఇవ్వట్లేదంటే సో ఎవరికైనా, ఏ ఫ్యాన్ కైనా బాధాకరంగానే ఉంటది. అది ఇంకొక 2 hours లో సినిమా పడుతుంది ప్రింట్ అన్న ఉద్దేశంతో, ఆ ఎంజాయ్మెంట్ తో వచ్చిన ప్రతి ఒక్కరికి, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. కొంతమంది ఫ్యాన్స్ అయితే నాకు కాలు నొప్పి ఉంది, నాకు కాలు విరిగిపోయింది, అయినా నేను బాలయ్య బాబు సినిమా కోసం వచ్చాను, ఇలా సడన్ సర్ప్రైజ్లు ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పేసి అందరూ అన్నారు. అసలు బ్యాక్ ఎండ్ ఏం జరిగింది, ఎందుకు ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చింది, ఏంటి అని అంటే, మన 14 రీల్స్ వారు గతంలో ఆగడు, నెక్స్ట్ 1 నేను ఒకరిని సినిమాలు అయితే తీశారు. మంచి హైప్ తో రిలీజ్ అయిన ఈ 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడం అయితే జరిగింది, అందరికి తెలిసిన విషయమే. అది బోల్తా కొట్టడం వల్ల వీళ్ళకి కొన్ని లాసెస్ వచ్చాయి. ఆ లాసెస్ ఈ సినిమాస్ మళ్ళీ మనకి యూరోస్ లో కూడా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది కదా. అక్కడ వీళ్ళు పే చేయాల్సిన మనీ, అప్పుడు పెండింగ్ పడిపోయిన మనీ ఇప్పటి వరకు పే చేయడం అయితే జరగలేదు. అది ఎంత అమౌంట్ అంటే 28 CR అంత అమౌంట్, పర్టికులర్ అమౌంట్ తెలియదు, అదైతే పే చేయలేదు. అంత అమౌంట్ పే చేయనందుకు వాళ్ళే తీసుకెళ్లి కోర్టులో కేసు వేయడం అయితే జరిగింది. అఖండ సినిమా మొత్తం బడ్జెట్ వచ్చేసి 200 కోట్లు అయింది. సినిమా 200 కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా రిలీజ్ చేసే టైంకి 28 కోట్లు ఇవ్వలేదని చెప్పేసి కోర్టులో కేసు వేయడం అయితే జరిగింది. అంటే వాళ్ళ సైడ్ నుంచి ఏంటంటే 200 crores పెట్టి మూవీ తీసినప్పుడు 28 crores పే చేసేయచ్చు కదా, మా దగ్గర మాకు వచ్చిన లాస్ కానీ మీరు కట్టాల్సిన మనీ కానీ పే చేయొచ్చు కదా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో కోర్టులో కేసు వేయడం అయితే జరిగింది. అది సినిమా ప్రీమియర్ షోస్ అక్కడ కూడా రిలీజ్ అవుతాయి కదా, అవన్నీ చూసి సడన్ సర్ప్రైజ్ గా ఈ కోర్టులో కేసు, అక్కడ నుంచి స్టే రావడం, సినిమా ఈ పేమెంట్ కట్టే వరకు సినిమా రిలీజ్ చేయొద్దని స్టే రావడం వల్ల సినిమా అయితే ప్రీమియర్ షోస్ ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూట్ అయిపోయిన సినిమా కూడా అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చింది నిన్న నైట్. ఈ రోజు షోస్ కూడా అందుకే ఆపేయాల్సి వచ్చింది. ఇప్పుడు న్యూగా తెలిసిన, కొత్తగా తెలిసిన అప్డేట్ ఏంటంటే, బాలయ్య బాబు గారు, బోయపాటి గారు ఇద్దరు ఎవరైతే ఉన్నారో 11 crores వాళ్ళు వాళ్ళ పాకెట్ నుంచి తీసి ఆ యూరోస్ ఎక్కడ మనీ ఏదైతే కట్టాల్సి ఉందో అది 14 రీల్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో కట్టించడం అయితే జరిగింది. సో స్టేట్మెంట్ అంతా మొత్తం క్లియర్ అయిపోయింది. 28 crores కట్టేయడం జరిగింది. ఇంకా కోర్ట్ స్టే ఇస్తే సినిమా మ్యాక్స్ ఉంటే ఎయిదర్ నెక్స్ట్ వీక్ ఫ్రైడే ఉండొచ్చు, లేదా ఇంకా స్పీడ్ గా రిలీజ్ చేయాలంటే ఈ వీకే ఉండొచ్చు. సో ఇంకా బాలయ్య బాబు అభిమానులకి ఎవరైతే ఉన్నారో తెలుసు, మీరందరూ కొంచెం లాస్ అయ్యారు. నిన్న చేసిన సెలబ్రేషన్స్, నిన్న పెట్టిన డిస్ప్లేస్ వైజాగ్ లో చూశాను నేను, అవన్నీ లాస్ అయ్యారు. బట్ సినిమా అయితే మీ ముందుకు వస్తుంది. బాలయ్య బాబు తెలుసు కదా, ఆయన అసలు ఊరుకోడు, అందుకని ఆయన దాకా వెళ్ళింది విషయం, తీసుకున్నాడు స్టాండ్, సినిమా వస్తుంది. December 25th అని చెప్పేసి బయట మాటలు వినిపిస్తున్నాయి, December 12th అని కూడా వినిపిస్తున్నాయి. మ్యాక్స్ అయితే December 12th అవ్వచ్చు, December 25th దాకా అయితే సినిమాని అయితే లాగరు రిలీజ్ కి. మ్యాక్స్ నెక్స్ట్ వీక్ లో సినిమా రిలీజ్ అయిపోద్ది. బుక్ మై షోలో టికెట్లు కూడా నాకు తెలిసి పెట్టేస్తారు. కొంచెం ఆ స్టే క్లారిఫికేషన్ వచ్చేస్తే మనకు అఖండ తాండవం థియేటర్ లో తాండవం చేయడానికి అయితే రెడీ అయిపోద్ది. సో ఇది దొరికిన అప్డేట్ అయితే, తెలిసిన అప్డేట్ అయితే మీ అందరితో షేర్ చేసుకున్నాను. దట్టు నాకు హ్యాండ్ ఇంజురీ పెయిన్ ఉంది, బట్ మీకు ఈ అప్డేట్ తెలియాలి, తెలిస్తే కొంచెం మీరు కూల్ అవుతారన్న విషయంలో నేను ఈ అప్డేట్ పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ మాత్రం ఆన్ చేసుకోండి.